హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేరు పోగు బెంజమిన్ బ్లాగ్స్. రీసెంట్గా మనం ఒక లాంగ్ జర్నీ చేసాం ఫ్రెండ్స్. అది ఏమిటంటే విశాఖపట్నం ఒక షార్ట్ ట్రిప్ వేసాం అనమాట. సో 1 డేలోనే విశాఖపట్నంలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ ప్లాన్ అనేది వేసుకున్నాము. సో అది ముందుగా ప్లాన్ చేసింది కాదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుందంతా మార్నింగ్ బీచ్ వ్యూ. సో మేము సన్ రైజ్ కోసం వెళ్ళాము, కానీ మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోయింది. ఎందుకంటే మేము నైట్ 1:30కి అట్లా ట్రైన్ దిగాము. ట్రైన్ దిగి రూమ్కి వెళ్ళేసరికి 2 o'clock అట్లా అయింది. సో పడుకునేసరికి 3 అయిందనమాట. సో అందుకని మేము సన్ రైజ్ టయానికి రీచ్ అవ్వలేకపోయాం. సో కాసేపు బీచ్లో ఆడుకొని తర్వాత మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అలాగే బయటకు వస్తూ ఉంటే ఒక ఆటో అతను మాట్లాడాడు మాతో, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అడిగితే, మేము ముందు మా హోటల్లోనే ఒక అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే, నా దగ్గరే క్యాబ్ ఉంది, సో 2500 ఇవ్వండి, నేనే మొత్తం అన్ని ప్లేసెస్ చూపిస్తాను అన్నాడు. సో మేము ఎక్కువ బడ్జెట్ లేదనమాట మా దగ్గర. సో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం కదా అనేసి బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చిన తర్వాత ఆటో అతను ఏం చెప్పాడంటే 2000 ఇవ్వండి అన్నాడు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు అని చెప్పేసి మేము ఫస్ట్ మనిషికి వచ్చేసి 300 ఇస్తామన్నాం. మేము 4 members వెళ్ళాము, 300 ఇస్తాము. అప్పుడు 1200 ఇస్తామన్నాం. లేదు 1800 ఇవ్వండి అన్నాడు. ఇంకా అది లేదు 1500 ఇస్తాం లాస్ట్ అన్న. లేదు అని చెప్పేసి ఇంకా 1600కి ఓకే చేశాడనమాట. అంటే మనిషికి వచ్చేసి 400 పడింది. మొత్తం 10 ప్లేసులు తిప్పుతానన్నాడు. ఎక్స్ట్రా మేము ఒక ప్లేస్ అడిగాము, అదేంటంటే మేరీ మాత కొండ ఉంది కదా, సో అక్కడికి తను ఫస్ట్ మేరీ మాత కొండ దగ్గర తీసుకెళ్ళాడు. మా రూమ్ దగ్గర నుంచి 2.5 kilometers ఉందన్నమాట మేరీ మాత కొండ. సో ఫస్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడ వీడియోస్ ఏమీ సరిగా షూట్ చేయలేకపోయాము, ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా పాకిస్తాన్కి మనకి. సో అందుకని అక్కడ వీడియోస్ ఏమీ అలౌ చేయలేదు, పోలీసులు వద్దన్నారనమాట. సో అందుకని అక్కడ ఏమీ క్యాప్చర్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను అంతే. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు బాలాజీ టెంపుల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళానమాట. అక్కడికి ఒక 1/2 hourలో వెళ్ళిపోయాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా ఆర్కే బీచ్ వ్యూ అనమాట. రోడ్డు మార్గంలో వెళ్తున్నాం కదా, సో బీచ్ రోడ్లోనే తీసుకెళ్ళాడు. సబ్మెరైన్ ఇవన్నీ దాటుకొని వెళ్ళామన్నమాట. ఇక మిగతా ప్లేసెస్ అంతా కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి. బాలాజీ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి రామానాయుడు స్టూడియో ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడ అవన్నీ బాగా చూసామన్నమాట. జైలు, పాత బిల్డింగ్స్ అండ్ పల్లెటూరులో వీధులు ఎలా ఉంటాయి అలా, తర్వాత కోర్టు, ఫొటోస్ గ్యాలరీ, ఇదంతా రామానాయుడు స్టూడియోలో చూసాము. తర్వాత వచ్చేసి వ్యూ పాయింట్ ఒకటి చూపించాడనమాట. సిటీ బీచ్ వ్యూ పాయింట్ ఒకటి చూపించాడు. తర్వాత వచ్చేసేమో తెన్నేటి పార్క్ ఉంది కదా, అది ఒకటి చూపించారు. తర్వాత వచ్చేసేమో కైలాసగిరిలో రూప్ వే ఉంది కదా, దాంతో వెళ్ళామన్నమాట. రూప్ వే వచ్చేసి ఫర్ హెడ్ 160 రూపీస్, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ 160 రూపీస్.
అయితే మాకు డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఓన్లీ 80 రూపీసే తీసుకున్నారు అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి. సో అదనమాట. అండ్ అలాగే రామానాయుడు స్టూడియోలో డ్రింక్స్ కూడా, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం బయట కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అనమాట. 5 రూపీస్ 10 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఉంది అది. సో ఇదంతా కొండ మీద నుంచి వ్యూ అనమాట, మీరు చూడొచ్చండి. అండ్ అలాగే మన ఈ ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం అనుకుంటా మనం ఫుల్ లెంత్ వీడియోస్ చేయడం. అంతే, సెకండ్ టైమే. ఒకటేమో నడికోడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ జర్నీ చేసాము. ఇది సెకండ్ వీడియో అనమాట. సో వైజాగ్ ట్రిప్ అనేది సడన్గా అనుకోవడంతో ట్రైన్ బ్లాగ్ ఏం చేయలేదు. అండ్ నైట్ టైం కావడంతో అంత విజన్ కూడా ఏముండదు కదా, సో అందుకని చెప్పేసి అది షూట్ చేయలేదు. సో అది గైస్. తర్వాత కైలాసగిరిలో రూపే యూజ్ చేసుకొని పైకి వెళ్ళాము. పైన అంతా తిరిగి వచ్చాము. పైన అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, అది కూడా చూసాము, బాగుంది, మంచిగా వాటర్ వస్తున్నాయి. ఇంకా నైట్ టైం అయితే బాగుండేదేమో, లైటింగ్స్తో ఉంటుంది కదా. సో మేము ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైం కల్లా వెళ్ళామన్నమాట. అండ్ అలాగే ఇక వచ్చేస్తే విశాఖ మ్యూజియం ఒకటి ఉంది కదా, సో అక్కడికి వెళ్ళాము. అది ఆ రోజు క్లోజ్లో ఉందన్నమాట, మా దురదృష్టం కొద్దీ. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి జూ పార్క్ ఉంది కదా, సో దానికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోక దాన్ని కూడా స్కిప్ చేసాము. అంటే 10లో 8 మాత్రమే చూసాము, మిగతా స్కిప్ అయిపోయినాయి అనమాట 2. తర్వాత వచ్చేసేమో ఆర్కే బీచ్కి తీసుకెళ్ళాడు. తర్వాత సబ్మెరీన్, తర్వాత విశాఖ మ్యూజియం ఉంది కదా, ఫ్లైట్ మ్యూజియం, అదే యుద్ధ విమానం ఉంది కదా, సో దాంట్లో కూడా వెళ్ళాము, చూసాము గైస్. బాగుందన్నమాట. మా 1 డేలోనే ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో అనుకోలేదు అంత సింపుల్ బడ్జెట్, అంటే మనిషికి వచ్చేసి 1400 పడింది అనమాట. విత్ ఫుడ్, రూము, ట్రావెల్ అంతా కలిపి 1400 పడింది ఫర్ హెడ్, 4 మెంబర్స్. అది గైస్. సో ఇకపోతే చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట. వైజాగ్లో ఉన్న ప్రతి ప్లేస్ కూడా ఒక కొండ, దాని పక్కన బీచ్, కొండ బీచ్. అండ్ అలాగే రిషికొండ బీచ్ కూడా తీసుకెళ్ళారు. రిషికొండ బీచ్లో అసలు పట్టపగలే అంత ఎండలో కూడా భలే స్విమ్ చేస్తున్నారు గైస్. నాకైతే చాలా ఇంత మంచిగా స్విమ్ చేస్తున్నారు. నాకు స్విమ్ రాదు, సో వస్తే నేను కూడా ట్రై చేసేవాడిని. వాళ్ళందరిని చూసి మనం ఒడ్డున కూర్చొని అలా ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం చేసేది లేదు. సో అది మళ్ళీ ఈవినింగ్ ఇదంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. 4:30కి అట్లా రూమ్లో దింపేశాడు ఆటో డ్రైవర్. సో తనకి రిటర్న్ బేరం ఇచ్చేసామన్నమాట. డబ్బులు ఇచ్చేసేసి మేము రూమ్లో జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఆర్కే బీచ్ మా దగ్గర నుంచి 1.5 కిలోమీటర్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయి ఈవినింగ్ అంతా అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఆ టైంలో అంతమంది జనం ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ చాలామంది ఉన్నారనమాట. ఏదైనా ఊర్లో జాతర జరిగితే ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారనమాట. అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా ఫ్రైడ్ రైస్ ఇలాంటివి దొరుకుతున్నాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువ. సో ఇకపోతే స్నాక్స్ ఐటమ్కి వచ్చేసి మూరి మిక్చర్ ఉంది కదా, అది బాగా ఎక్కువగా తింటున్నారు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాన్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు. ప్రతి 10 అడుగులకు ఒకసారి కూడా ఈ షాప్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో అదనమాట. ఎలా అయితేనే
మా ట్రిప్పు హ్యాపీగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. సో మన వీడియో చూడండి గైస్. ఎవరికైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను గైస్. మన ఛానల్లో ఏదైనా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, ఇలా కావాలి అలా కావాలి అని. సో నేను అలా చేయడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను గైస్. సో అదనమాట మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. అండ్ మీ సలహాలు సూచనలు కూడా నాకు అందించండి కింద కామెంట్స్లో. మన ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది. అండ్ అలాగే ఈ వీడియోస్ని కూడా ఒక్కొక్క అంటే ఫస్ట్ మార్నింగ్ బీచ్ వ్యూ ఒకటి వచ్చేసి షార్ట్, తర్వాత నెక్స్ట్ మేరీమాత కొండ షార్ట్ ఒకటి, తర్వాత బాలాజీ టెంపుల్ షార్ట్ ఒకటి, రామానాయుడు స్టూడియో, పోలీస్ స్టేషన్, ఇవన్నీ షార్ట్ ఒకటి. సో మన ఛానల్లో వరుసగా అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూసి మీ సహాయాన్ని అందించాలని, సహాయం అంటే డబ్బుల రూపం అనుకున్నారు ఫ్రెండ్స్, అలా కాదు, ఏం లేదు. మీరు చూసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మన కంటెంట్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళకి యూట్యూబ్లో సజెస్ట్ చేయబడుతుంది అనమాట. సో అదే మీరు నాకు చేయగలిగే సహాయం. మన ఛానల్ని ఇంకా డెవలప్ చేద్దామని కోరుకుంటున్నాను. సో దానికి మీ అందరి సహకారం ఉండాలి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను గైస్. సో ఇక మిగతా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి కొద్దిసేపు. రిషికొండ బీచ్, విశాఖపట్నం. ఇదిగోండి రిషికొండ. ఇంత ఎండ ఉన్నా కానీ చూడండి అందరూ అట్లా స్విమ్ చేస్తున్నారు బీచ్లో. కెరటాలు పెద్దవి వస్తున్నాయి అన్నమాట, అలలు. ఇదిగోండి చూడండి. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, కూల్గా ఉందన్నమాట. సరిగ్గా పెట్టి ఎక్కడ ఇలా స్టాక్లో పెట్టి ఎక్కడ నేలకి ఇవేం కాలుతున్నాయి. Ini Saudi. Iya, mari. Iya. Pokok enggak sih? Gila kali. Baiknya lah, baik bocor lah. Semua. Ada berapa? Guna nanti patkan.
తలపకెత్తాను మన తలపకెత్తా ఫాస్ట్గా తిప్పేకూడదు ఇప్పుడు దింపేస్తారండి మన పైన ఉన్నేస్తారు మళ్ళీ మనం ఎప్పుడు రిటర్న్ వస్తే అప్పుడు 7 గంటల వరకు టైం కదా 7 గంటలకు సార్ 7 గంటలకు క్లోజ్ అది మార్నింగ్ ఎన్ని గంటలకి 9 చూడాలి సముద్రం అదే అటే చూస్తున్నాయి బేస్ ఉందా బేస్ ప్రకారంగా వెళ్తుంది సో మంచిగా వ్యూస్ని చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను అండ్ అలాగే మనం వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట లాంగ్ వీడియోకి సో వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉంది అంటే అక్కడ షూట్ చేయడానికి మనకి ట్రైపాడ్ ఏం లేవు సో మొబైల్తో వీడియో షూట్ చేశాను సో అందరి ముందు బ్లాగ్ చేస్తుంటే ఏదోలా అనిపించి ఓన్లీ వీడియో షూట్ చేసి వాయిస్ ఓవరు ఇప్పుడు ఇస్తున్నా అనమాట సో మనం వీడియోస్ ఎలా అయితే తీసామో సో అలాగే డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాము ఎడిటింగ్ లాంటివి ఏమి ఉండవు మన దగ్గర ఎందుకంటే అక్కడ ఎలా ఉంది సో దాన్నే మనం చూపించాలి తప్ప ఎడిట్ చేసేసి హైలైట్ చేసి చూపించాలని ఏం లేదు సో నేను ఎలా చూశానో అది మీకు చూపించాలి అంతే సో అదే కాన్సెప్ట్ అనమాట నాది మన వీడియోలో కంటెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మీరే డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్ ఉంది అని నేను భావించి అప్లోడ్ చేస్తున్నాను సో మీరు దాన్ని వీడియోని చూడడం లైక్ చేయడం అండ్ మీ విలువైన కామెంట్స్ మన ఛానల్కి ఇవ్వడం ద్వారా నాకెంతో బూస్టప్గా ఉంటుంది అని కోరుకుంటున్నాను సో ఇలా చేయడం వల్ల మన ఛానల్కి ఇంకా గ్రోతింగ్ అనేది పెరుగుతుంది సో ఇప్పుడు మనకు వచ్చేసి 2400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో ద్వారా ఇంకా కొంచెం మంది సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను అండ్ మీరు చేసే లైక్ అండ్ షేర్ కామెంట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది యూట్యూబ్ మీద స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనలాంటి ఈ కంటెంట్ ఎవరెవరైతే చూస్తుంటారో ఆ కంటెంట్ యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో చూపిస్తూ ఉంటుంది సో దాన్ని బట్టి క్లిక్ చేసి చూస్తూ ఉంటారు సో అది గైస్ మంచిగా వ్యూస్ని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఇక మిగతాది మ్యూజిక్ యాడ్ చేస్తాను మంచిగా చూసి ఆనందించండి ఆశీర్వదించండి అనుభవించండి సో ఇది గైస్ మన విశాఖపట్నం ట్రిప్ సజావుగా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇంటికి చేరుకున్నాను అనమాట సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక గ్రూప్గా వెళ్ళామంటే ప్రతిదీ ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అంటే రూమ్ ఖర్చు ట్రావెల్ ఖర్చు కొంచెం తగ్గుతుంది ఎందుకంటే 4 ఉంటాం కాబట్టి 5 ఉంటాం కాబట్టి మనం బేరం ఆడుకొని చేయొచ్చు కాబట్టి కొంచెం ఖర్చు అనేది తగ్గుతుంది అదే ఒకళ్ళు ఇద్దరు అయితే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది అనమాట సో అలా ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మన షార్ట్ వీడియోస్కి అండ్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని
మరొక్కసారి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక ఆర్కే బీచ్ని అండ్ అలాగే ఫ్లైట్ మ్యూజియంని చూస్తూ ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ సో మచ్. ఇది యుద్ధ విమానం గైస్. ఫ్లైట్ మ్యూజియం అంటారు. మన విశాఖపట్నంలోనే ఉందన్నమాట. ఇది ఎంతగానో యుద్ధ విమానంలో సేవలు అందించింది యుద్ధ విమానం కింద. సో సర్వీస్ అయిపోయి దీన్ని మన ప్రజలు కూడా చూడాలనే ఉద్దేశంతో సబ్మెరైన్ని అండ్ అలాగే యుద్ధ విమానాన్ని ఈ రెండింటిని ఆర్కే బీచ్ దగ్గర మన కోసం మ్యూజియంలా పెట్టారు. సో దీన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. లోపల మిసైల్స్ అండ్ అలాగే వర్క్ చేసిన సైనికులు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ సేమ్ అప్పుడు ఎలా అయితే ఫ్లైట్లో ఉండేవాళ్ళు అలాగే బొమ్మలు అనమాట, పెయింటింగ్స్ ఉంటాయి కదా, బొమ్మల రూపంలో అలా చేశారనమాట. బెడ్రూమ్స్ అయితేనేమి, వాళ్ళు ఉండే స్టేయింగ్ తినే రూమ్, లంచ్ రూమ్ అయితేనేమి, అండ్ అలాగే మిసైల్స్ పెట్టే రూమ్స్ అయితేనేమి, అసలు అలా రియాలిటీగా భలే ఉంది ఫ్రెండ్స్. అసలు ఫ్లైట్ ఎక్కిన అలాగే అనిపించలేదు, కానీ ఫ్లైట్ అనమాట అది, మొత్తం ఫ్లైట్ 2 floors ఉంది ఫ్లైట్. సబ్మెరైన్ అయితే చాలా ఇరుకుగా ఉంది. అసలు వాళ్ళు ఎలా ట్రావెల్ చేసేవాళ్ళో కానీ చాలా ఇరుకుగా ఉందన్నమాట. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి రావాలంటేనే చాలా అసలు కిందకి వంగి మరీ వెళ్ళాలన్నమాట, ఇంత అలా ఉంది అనమాట సబ్మెరైన్లో. ఫ్లైట్లో అయితే పర్వాలేదు, మామూలుగానే రూమ్స్ లాగే ఉంది. పెద్ద హాల్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట యుద్ధ విమానంలో. అదే సబ్మెరైన్లో అయితే చాలా చిన్నగా అనమాట. అసలు స్పేస్ని భలే క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఎక్విప్మెంట్ కూడా అక్కడే ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఇది వచ్చేసేమో నైట్ ఆర్కే బీచ్ వ్యూ అనమాట. బీచ్లో కూర్చొని అలాగా అలలు వింటూ స్విమ్ చేసే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట ఈవినింగ్ టైంలో. సో అది చాలా హ్యాపీగా ఆనందంగా గడిచిపోయింది. ఓకే, వన్స్ అగైన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ and press the bell icon. Subscribe for more videos. Thank you.